నీ నమ్మిక బలహీనపడొద్దు. అలాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. దేవునికి స్తోత్రం. కానీ వాక్యం వాక్యమే, దేవుడు దేవుడే. ఆయన కార్యాలు నిన్న నేడు ఏకరీతిగానే ఉన్నాయి. అందరూ మారారు కానీ ఆయన ఒక్కడు మారలే. హల్లెలూయా. నువ్వు కూడా మారవచ్చు కానీ ఆయన మాత్రం మారలే. హల్లెలూయా, హల్లెలూయా. సో డోంట్ డిస్టర్బ్ యువర్ బిలీవింగ్. నువ్వు నమ్ముతున్నది ఏదైతే ఉందో డిస్టర్బ్ కాకు, నీ ఫోకస్ డిస్టర్బ్ చేసుకోకు. గాడ్ ఈజ్ అలైవ్. ఆమేన్. ఆయన సజీవుడు, ఆయన నిరంతరము జీవించువాడు, ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన నీ పట్ల ఇంతకు ముందు జరిగించాడు, ఇప్పుడు జరిగిస్తాడు, ఇక ముందు కూడా జరిగిస్తాడు. హల్లెలూయా. మనం నమ్మే దేవుడు శక్తిమంతుడు అండి. చదువుదాం, వాళ్ళు ఇంకేమంటారు చూద్దాం. ఆలకించుడి, ఆలకించుడి, పట్టణములో అల్లధ్వరి పుట్టుచున్నది, దేవాలయము నుండి శబ్దము వినబడుచున్నది, తన శత్రువులకు ప్రతీకారము చేయుచుండు యెహోవా శబ్దము వినబడుచున్నది. ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లను కనినది, నొప్పులు తగలక మునుపు మగ పిల్లను కనినది. అట్టి వార్త ఎవరు వినియుండురి? అర్థమైంది? ప్రసవ వేదన ఉంటేనే కదా పిల్లలు కనేది. ప్రసవ వేదన లేకుండా పిల్లలు కంటారు ఎవరన్నా? పోనీ ఇలా దేవునికి ఏమైనా సాధ్యమా? అంగీకరించాలి ఎవరన్నా? ప్రసవ వేదన లేకుండా పిల్లల్ని కనడానికి అవకాశం ఉందా లేదా? ఈరోజు వెలుగుంది, రేపు 3 to 4 days సూర్యుడు రాకుండా ఉండగలడా? ప్రభు చేయగలడా? మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తలే. ఏం చెప్పాలనుకుంటా అంటే, ఇది ప్రశ్నగా ఉంది. పెయిన్స్ లేకుండా డెలివరీ అవుతుందా? సహజ సిద్ధముగా నువ్వు ఒప్పుకోవాల్సింది ఏంటంటే, పెయిన్స్ లేకుండా ఏమవుతుంది? పెయిన్స్ ఉంటేనే డెలివరీ అవుతుంది, అవునా? అది లేకుండా డెలివరీ అవుతుందా? సో మన నమ్మిక ఎక్కడి వరకు ఉందంటే ఇక్కడ వరకే ఉంది. సహజ సిద్ధమైన విశ్వాసంలో, బిలీవ్లో మనం ఉండిపోయినాం. అయితే గాడ్స్ స్టాండర్డ్కి వచ్చేసరికి ఎస్ ఇట్ విల్ హ్యాపెన్. హల్లెలూయా. ఎస్ ఇట్ విల్ హ్యాపెన్, ఇట్ విల్ హ్యాపెన్. ఒకవేళ గాడ్ గ్రేస్ ఇస్తే వితౌట్ పెయిన్స్ ఖచ్చితంగా డెలివరీ అవుతుంది. అంటే నీ విశ్వాసపు స్థాయిని బట్టి, నీ నమ్మిక చొప్పున, నీ మనస్తత్వం బట్టి దేవుడు కదిలింపబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇక్కడ స్క్రిప్చర్ ఏం చెప్తుందంటే, నేను చూలే ఆ పెయిన్స్ లేకుండా డెలివరీ అవడం జరిగిందా? ప్రశ్న ఉంటుంది అక్కడ. చదుదాం. ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లను కనినదా, నొప్పులు తగలక మునుపు మగ పిల్లను కనినది. అట్టి వార్త ఎవరు వినియుండిరి? ఎవరో విన్నారా? ఎప్పుడు వినలే. మనం వింటున్న వార్త ఏంటిది? 8వ నెల నుంచి పెయిన్స్ వస్తూ ఉన్నాయి, 9వ నెలలో డెలివరీ అయిపోయిందని వింటూ ఉంటాం. అవునా కాదా? అవునా కాదా? ఎవరైనా విన్నారా పెయిన్స్ లేకుండా డెలివరీ అవుతుంది? ఎవరు వినలే. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి తెలుసా? మనుషుల యొక్క న్యాచురల్ సిస్టంలో నుంచి గాడ్స్ సిస్టంలోకి అడుగు పెట్టాలా. నీవు ఓన్లీ ఫిజికల్ మ్యాన్వే కాదు, శారీర సంబంధమైన వ్యక్తివే కాదు, నీవు ఆత్మ సంబంధివి కూడా. నీ కొరకు దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. ఆ రాజ్యము నిలిచి ఉండడానికి, ఆ దేశము దీవించబడడానికి, ఆ వ్యక్తి ఉన్నతంగా వెళ్ళడానికి దేవుడు ఎలాంటి నిర్ణయాలైనా దేవుడు తీసుకోగలుగుతాడు. అట్టి వార్త ఎవరు వినియుండిరి? అట్టి వార్త ఎవరు వినియుండిరి? ఎవరు విన్నారు? అట్టి సంగతులు ఎవరు చూచిరి? ఇప్పుడు సపోజ్ గా నువ్వు ఒక డిక్లేర్ చేస్తావు, రేపటి దినం కల్లా నేను నా అవసరత అక్కర్లు తీర్చబడును గాక అని నువ్వు అన్నావు అనుకో. నీ పక్కనున్న అవిశ్వాసం ఏమంటా అంటే, ఎందుకు జరుగుతుంది అట్లా అంటే, మనం జరిగిందా, మెల్లగా అవుతుందిలే అని అంటాడు. అలాంటి వాళ్ళకి నువ్వేం చేయాలి తెలుసా? 2 చెవులు మూసుకోవాలా, వారికి దూరంగా ఉండాలా, అసలు ఆ మాటలు వినొద్దు. నువ్వు నమ్ముతున్న దాన్ని తిరస్కరించడానికి నేనెవరు? నేను నమ్ముతున్న దాన్ని తిరస్కరించడానికి నీవెవరు? నేను నమ్మేది దేవుని వాక్యం, నేను నమ్మేది దేవుడు. ఆమేన్. నీ సిస్టమ్ని నేను నమ్ముతలే, గాడ్ సిస్టమ్ని నమ్ముతున్నాను నేను. అవసరమైతే ఎంకరేజ్ చేయి, లేకపోతే కీప్ క్వైట్, బీ సైలెంట్. నేను నమ్ముతున్నా
ప్రసవ వేదన లేకుండా కూడా దేవుడు చేయగలుగుతాడు. అది నా నమ్మకం, నా విశ్వాసం. ఆమేన్. రోగుల పైన చేతులుంచగా చెయ్యేస్తా, స్వస్థత పొందుతారు. చెయ్యకుండా బిహీల్ అంట, నువ్వు స్వస్థత పొందుతావు. నేను నమ్ముతున్నా, అది నువ్వు బాగుపడతావు. నేను నమ్ముతున్నా. ఆయన వాక్కును పంపి ఆయన వారిని బాగు చేయను, నేను నమ్ముతున్నా. హల్లెలూయా. ఆయన సన్నిధిలో 2 చేతులెత్తి ఆరాధిస్తున్నప్పుడు ప్రభు సన్నిధి దిగొచ్చి ఒక్కొక్కరిని దర్శిస్తుంది. నేను నమ్ముతున్నా. హల్లెలూయా. ఆయన ఇక్కడ ఉన్నాడు, నేను నమ్ముతున్నా. వాక్యం ప్రకటిస్తున్నా, పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు, నేను నమ్ముతున్నా అది. హల్లెలూయా. సో నా విశ్వాసానికి, నా నమ్మికకి నువ్వు కాదు కూడా చెప్పినా నేను పట్టించుకోను. బికాస్ ఐ బిలీవ్ ఓన్లీ గాడ్. ఆమేన్.